शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। व्यासं वसिष्ठनप्तारं शक्तेः पौत्रमकल्मषं पराशरात्मजं वन्दे सुकतातं तपोनिधिं। व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरये। శ్రీ గురుభ్యో నమ. ఆది పర్వంలో 45వ అధ్యాయంలో జరత్కారోః స్వపితॄణాం దర్శనం తద్భాషణం చ. జరత్కారు తన పితరులతో మాట్లాడటం అనేటువంటిది ఈ అధ్యాయంలో అంతకు ముందు చెప్పినటువంటి ఘట్టాన్ని మళ్ళీ పునరావృతం చేసి దీంట్లో ఇంకొక 2-3 అక్కడ చెప్పని పాయింట్స్ ని కవర్ చేస్తున్నారు వ్యాసులు గారు. సౌతిరువాచ. నిన్నటిదాకా మనం జనమేజయుడి యొక్క వివాహ వృత్తాంతం వరకు చూసాం. పరీక్షిత్తు మరణించడం, జనమేజయుడు రాజ్యంలోకి రావడం, వివాహం చేసుకోవడం. దాని తర్వాత ఇటు పక్కన ఏం జరిగింది అనేటువంటి కూడా చూడాలి. ఏతస్మిన్నేవ కాలే తు జరత్కారుర్మహాతపాః చచార పృథివీం కృత్స్నాం యత్ర సాయం గృహో మునిః. టాపిక్ అయిపోయింది కాబట్టి ఈ విషయాలు కొన్ని మీకు అర్థమవుతాయి. మహాతప జరత్కారు, మహాతపస్యాలి అయినటువంటి జరత్కారుడు ఏతస్మిన్నేవ కాలే అంటే జనమేజయుడు రాజ్య పరిపాలన చేస్తున్న కాలంలోనే చచార పృథివీం కృత్స్నాం యత్ర సాయం గృహో మునిః. పృథివీం భూమండలం అంతా కూడా చచార, చచార అంటే సంచరించను, తిరిగెను. ఎలా తిరిగాడే అంటే వాళ్ళకున్న నియమాలు, కొన్ని సన్యాసులకి కొన్ని నియమాలు ఉంటాయి, బ్రహ్మచారులకి కొన్ని నియమాలు ఉంటాయి, గృహస్థులకి కొన్ని నియమాలు ఉంటాయి. వీళ్ళ వంశాచారం ప్రకారం యత్ర సాయం గృహో ముని. సాయం గృహం అంటే వాళ్ళు ఏ ఊళ్ళో సంచరిస్తున్నారో సాయంకాలం ఏ ఇంటి దగ్గరికి వెళ్తే అక్కడ సాయంకాలం అవుతుందో, సూర్యాస్తమయం అవుతుందో అదే వాళ్ళిల్లు, ఆ ప్రదేశమే ఇక వాళ్ళిల్లు. అంతేగాని వాళ్ళకు ఒక శ్రేణివాసం అంటూ ఉండదు. అది సాయం గృహం అంటారు. సాయం గృహో ముని అటువంటి లక్షణాలు కలిగినటువంటి వాళ్ళు. సాయంకాలానికి ఏ ఊళ్ళో ఉంటే ఆ ఊరే వాళ్ళ ఊరు, ఏ ఇంటి దగ్గర ఉంటే ఆ ఇల్లే వాళ్ళ ఇల్లు అనుకుంటూ అక్కడే కూర్చుంటారు. ఆ వసారాలు వాళ్ళు రాణిస్తే అక్కడ ఉంటారు లోపలికి, లేకపోతే బయట కూర్చుంటారు చెట్టు కింద. చరం దీక్షాం మహాతేజ దుశ్చరామకృతాత్మభిః కృతాత్మభిః తీర్థేష్వాప్లవనం కుర్వన్ పుణ్యేషు విచచారః. అద్భుతమైనటువంటి తపస్సుతో విచచార సంచరిస్తున్నాడు. చరం దీక్షాం మహాతేజ, ఎవరూ చేయలేనటువంటి దీక్షతో, తపోదీక్షతో. దుశ్చరామ కృతాత్మభిః అన్నాడు ఇక్కడ. అంటే అకృతాత్మభిః, ఆత్మ లేనటువంటి వాళ్ళు, శరీరంగా నిష్ఠ లేనటువంటి వాళ్ళు చెయ్యలేనటువంటిది అకృతం. అకృతాత్మభిః, కృతాత్మభిః అకృతాత్మభిః. దుశ్చరామ అకృతాత్మభిః అంటే సామాన్యులెవరూ చేయలేనటువంటి తపోనిష్ట దీక్షని వహించి అద్భుతమైనటువంటి తేజస్సును సంపాదించుకున్నటువంటి మహా తేజస్శాలి ఈ మహానుభావుడైనటువంటి జరత్కారుడు. అలాగే ఎలా చేస్తున్నాడు దీక్ష అంటే వాయుభక్షో నిరాహార, ఆహారం లేదు, కేవలం వాయుభక్షణం. అంతకుముందు మనం ఒక మునిని శమీకుని చూసాం. ఎలా దీక్ష చేశాడంటే లేగదూడలు తాగిన తర్వాత గాలికి ఎగిరినటువంటి దూడని, ఆ నురగని మాత్రమే స్వీకరించేవాడు. ఇక్కడ ఈయన అది కూడా లేదు, వాయుభక్షణం. ఆకలిస్తే కాస్త ఒకసారి గాలి పీల్చుకుంటాడు అంతే. ఎంత బాగుందో వీళ్ళ ఆహారం. వాయుభక్షో నిరాహార శుష్యన్నహర అహర హరన్ ముని. అహరహన్ ముని. అహరహ అంటే పొద్దున సాయంత్రం అహహ అహరహ ముని. శుష్యన్ ప్రతిరోజు ఇదే భోజనం. మాటి మాటికి అహరహన్ మాటికి ఇదే. శుష్యన్ తన శరీరాన్ని శుష్కింప చేసుకుంటూ నిరాహారంతో ఉంటూ అలా తపస్సు చేసుకుంటూ ఆ ముని సందదర్శ పితॄన్ గర్తే లంబమానం అధోముఖాన్. అలా సంచరిస్తూ ఒకానొక ప్రదేశంలో గర్తే అని ఉంది. ఇక్కడ గర్తము అంటే ఒక దిగుడు బావి, పెద్ద లోయలాగా దిగుడు బావిలాగా ఉన్నటువంటి ఒక ప్రదేశంలో పితॄన్ దదర్శ పితॄన్ గర్తే. తల్లిదండ్రులు వాళ్ళ
పితృదేవతలు ఎవరైతే ఉంటారో తాత ముత్తాతల నుంచి ఆ పితృదేవతలందరూ ఆ వంశంలో ఉండేటువంటి పెద్దవాళ్ళందరినీ ఒక గర్తంలో ఒక లోయలో చూశాట. ఎలా ఉన్నారంటే లంబమానమధోముఖాన్, అధోముఖాన్ లంబమాన, తలకిందులుగా వేలాడుతూ ఉన్నారు వాళ్ళందరూ కూడా. అంటే ఆ లోయలో పడిపోవటానికి సిద్ధంగా తలకిందులుగా పడిపోతూ ఉండటం. అది ఊర్ధ్వం అయితే స్వర్గారోహణం, అధోభాగం అయితే పాతాళం. ఇది దాని యొక్క సింబల్. అందువలన అధోముఖాలని విధిగా చెప్పారు. అంటే నరకలోకానికి వెళ్ళటానికి సిద్ధంగా ఉన్నారు వాళ్ళందరూ. అధోముఖులు అంటే దాని అర్థం అది. ఏక ఏకతంతు ఏకతంత్వశిష్టం వై వీరణస్తంభమాశ్రితాన్. వీరణస్తంభమాశ్రితాన్, ఒక స్తంభానికి చుట్టుకున్నటువంటి ఒకే ఒక తీగకి వేలాడుతూ ఉన్నారట. ఏకతంతు అన్నాడు ఇక్కడ. తంతు అంటే దారం. మాంగళ్యం తంతు నానేన అన్నట్టుగా తంతు నానేన, తంతు సూత్రం. ఒకే ఒక్క తాడుకి వేలాడుతున్నట్టుగా ఒక తీగకి వేలాడుతున్నారు. ఎన్ని తీగలు ఉన్నాయంటే అన్ని తీగలు గట్టిగా పట్టుకుని కూర్చోట్ల వాళ్ళు. ఒకే ఒక్క తంతువుతో ఉన్నారు. సూత్రం అనేటువంటిది రకరకాల తంతువుల యొక్క సమాహారం సూత్రం. అనేక తంతువులు ఉంటాయి దాంట్లో. ఇక్కడ అనేకం కూడా కాదు, ఒకటే మిగిలింది, నిరాధారం అయిపోతున్నది అది కూడా. ఏకతంత్వశిష్టం వై వీరణస్తంభమాశ్రితాన్ తం తంతుం చ ఆకుమాదదానం బిలేషయం. ఒక బిలంలో ఒక గుంటలోంచి ఒక ఎలుక వచ్చి శనైహి మెల్లమెల్లగా ఆ ఉన్నటువంటి ఒక తంతువుని కూడా, ఒక తీగను కూడా కొరుకుటం ప్రారంభించింది. ఎలుక దాని యొక్క విశిష్టమైనటువంటి దంతాలతో ఆ తీగను కూడా కొరుకుతూ ఉన్నది. ఇంతవరకు మనం చెప్పుకున్నాం. ఈ ఎలుక ఏమిటి, వాళ్ళు పడిపోవడం ఏమిటి, ఇవన్నీ ఇప్పుడు దీంట్లో చూస్తాం మనం. ఈ ఎలుక ఎవరో కాదు, యమధర్మరాజే, యముడు. అంటే లాగుతున్నాడు ఇక కిందానికి. ఆయన మీ టైం అయింది, పదండి అంటూ ఆ ఉన్న ఒక తీగను కూడా కాస్త కొరుకు. ఈ ఉన్న ఒక తీగ ఒక ఆధారం ఎవరై అంటే జరత్కారు. అది మనకి ఈ అధ్యాయంలో చెప్తారు. పూర్వం అధ్యాయంలో ఆ రెండు చెప్పల ఆ విశేషాలు. ఇక్కడ చెప్తారు. నిరాహారాన్ కృశాంతీనాన్ గర్తే స్వత్రాణమిచ్చతః ఉపసృత్య సతాం దీనాం దీనరూపోభ్యభాషత. నిరాహారాన్ అంటే ఆహారము లేకుండా, కృషాదీం బాగా కృషించిపోయి శరీరం శుష్కించిపోయినటువంటి వాళ్ళే గర్తే, ఆ గర్తంలో, ఆ ఆ గుంటలో స్వత్రాణమిచ్చత పడిపోవడానికి సిద్ధంగా ఉన్నటువంటి వాళ్ళు, ఏమీ దీనంగా ఉండేటువంటి వాళ్ళు. ఉపసృత్య సతాం దీనాం దీనరూపో అభ్యభాషత. అభ్యభాషత అనే పదానికి అర్థం భాషించడం, మాట్లాడడం. అటువంటి పితృదేవతల్ని చూసి ఉపసృత్య సమీపించి అభ్యభాషత, దీనమైనటువంటి స్థితిలో నరకలోకానికి వెళ్ళిపోయేటువంటి వాళ్ళలాగా ఉన్నటువంటి వాళ్ళని చూసి అభ్యభాషత. చరత్కారు తన పితృదేవతలతో అంటున్నాడు. కే భవంతః, గుర్తుపట్టాడు కొంతమందిని గుర్తుపట్టలేడు. కాబట్టి ఇంకెవరో ఉన్నారు అక్కడ. కాబట్టి కే భవంతః, ఎవరినైనా మీరందరూ ఇలా ఉన్నారు, మిమ్మల్ని చూస్తుంటే జాలేస్తుంది, చాలా బాధగా ఉంది. కే భవంతో అవలంబంతే వీరమస్తంభమాశ్రితాః, ఈ ఒకే ఒక్క ఆధారాన్ని పట్టుకుని మీరు ఆశ్రయించి లంబమాశ్రితాః వేలాడుతున్నటువంటి మీరందరూ ఇలా ఉన్నారేమిటి, ఎవరు మీరు? దుర్బలం, బలమే లేదు మీకు, బలం చిక్కి శల్యమైపోయారు. దుర్బలం ఖాదితైర్మూలై రాకునా బిలవాసిన రాకున. అంటే ఈ బిలంలో ఉన్నటువంటి ఒక మూషికం, ఒక ఎలుక, ఖాదితైర్మూలై, ఈ మీరు ఆధారంగా చేసుకుని వేలాడుతున్నటువంటి ఆ ఒక్క తెగను కూడా ఖాదితై రక్షిస్తున్నది. కాబట్టి ఈ ఆధారమే లేకుండా పోతున్నది మీకు. వీరణస్తంభకే మూలం యదపేక్ష్య యదపే యదప్యేకమిహ స్థితం తద్ తద్భప్యయం తద్భప్యయం శనైరాకుః ఆదత్తే దశనైః సితైః. సితైః అంటే తెల్లనైనటువంటి, దశనైః తన యొక్క దంతాలతో, పదునైనటువంటి తెల్లనైనటువంటి దంతాలతో, శనైః మెల్లమెల్లగా ఆకురాదత్తే ఆ మూషికం కాస్త ఈ ఒక్క తీగను కూడా మొత్తం అంతా కూడా ఛిన్నం చేసి పారేస్తున్నది. కాబట్టి ఇది గనక మీరు చిన్నమైపోయిందంటే, ఈ తీగ గనక ఛిద్రమైపోయిందంటే మీరు ఆ లోపల గుంటలో పడిపోతారు నాయన. చేత్స్యేతే అల్పావశిష్టత్వాత్ ఏతదప్యచ్చిరాదివా తతస్తు పతితారో అత్ర గర్తే అధోముఖాః వక్త గర్తే పతితారోః. తలకిందులుగా మీరు ఈ గుంటలో పడిపోతారు మామూలుగా కూడా. ఇది నరకలోకానికి వెళ్ళడానికి ఇండికేషన్. నరకలోకం అనేటువంటిది పాతాళంలోనే ఉంటుంది.
కాబట్టి అక్కడికి వెళ్ళటానికి ఇండికేషన్ ఈ అధోముఖులుగా పడిపోవడం చూసారా, ఇది పతితారహ అత్ర గర్తే అని చెప్తున్నారు. అందువల్ల మిమ్మల్ని చూస్తుంటే నాకు చాలా బాధగా ఉంది. కాబట్టి నేనేమన్నా చేయాలంటే చెప్పండి. అది నేను చేస్తాను. అత్ర మే దుఃఖముత్పన్నం దృష్ట్వా యుష్మాన్ అధోముఖాన్. అధోముఖులుగా ఉన్నటువంటి యుష్మాన్ మిమ్మల్ని అందరినీ దృష్ట్వా చూసి, అత్ర మే దుఃఖముత్పన్నం, నాకు చాలా బాధగా ఉంది. కాబట్టి నేనేం చేయాలి? కృచ్ఛ్రామాపదమాపన్నాన్ క్రియం కిం కరవాణి వహ. కిం కరవాణి వహ. మీకేం చేయమంటారు? వహ అంటే మీకు. కిం కరవాణి, ఏం చేయమంటారో చెప్పండి, నేను చేసి పెడతా. కిం కరవాణి, కిం కరవాణి, కిం కరవాణి అనేటువంటి వాడిని కింకరుడు అంటారు. కింకరుడు అంటే సేవకుడు. కిం కరవాణి, ఇంకా మమ్మల్ని ఏం చేయమంటారు, ఇంకా ఏం చేయమంటారు అని చెప్పి పని అయిపోయాక వచ్చి ఏమన్నా చెప్పేవాడిని కింకరుడు అంటారు. కింకరులు. కృచ్ఛ్రామాపదమాపన్నాన్ ప్రియం ప్రియం కిం కరవాణి. మీకు ఎటువంటి ప్రియాన్ని చేయమంటే అటువంటి ప్రియాన్ని చేస్తాను చెప్పండి. మీ బాధను చూస్తే నేను తట్టుకోలేకపోతున్నాను. కాబట్టి ఏమన్నా నా తపస్సులో భాగమేమన్నా కావాలా? అది ఇచ్చేస్తే మీకేమన్నా ఈ బాధలు తొలగుతాయా అని చెప్పి అడుగుతున్నాడు జరత్కారుడు. తపసోస్య చతుర్థేన, నా తపస్సులో చతుర్భాగాన్ని మీకు ఇచ్చేనా, లేకపోతే తృతీయేన అథవా పునః, మూడో భాగాన్ని ఇచ్చేయమంటారా, లేకపోతే సగం ఇచ్చేయమంటారా? తపసోస్య చతుర్థేన తృతీయేన అథవా పునః అర్ధేన వాపి నిస్తర్తుం ఆపదం బ్రూతమాచిరం. ఈ ఆపద నుండి నిస్తర్తం మీరు బయటపడటానికి నా తపస్సులో చతుర్భాగం ఇవ్వాలా, తృతీయ భాగం ఇవ్వాలా, లేకపోతే అర్ధభాగం ఇవ్వాలా? అధవాపి లేకపోతే సమగ్రేణ తరంతుం తపసా మమ, లేకపోతే నా తపశ్శక్తినంతా కూడా మీకు ధారపోయమన్నా కూడా నేను సిద్ధంగా ఉన్నాను. సమగ్రేణ తరంతుం, మీరు పూర్తిగా సంతోషించాలంటే నా సమగ్రమైనటువంటి తపశ్శక్తిని మీకు ఇమ్మంటే ఇచ్చేస్తాను. భవంతః సర్వ ఏవేహ కామమేవం విధీయతాం. మీ కోరికేంటో చెప్పండి నాయన దయచేసి అని చెప్పి ఆ పెద్దలందరినీ వేడుకుంటున్నాడు. వాళ్ళ బాధ చూసి చలించిపోయాడు ఒక్కసారి, వాళ్ళ కష్టాలు చూసి. పితర ఊచుః. ఎవరినైనా నువ్వు బ్రహ్మచారి చాలా చక్కగా అడిగావు, మా బంధువుల్లాగా అడిగావు అని వీళ్ళు కూడా సంతోషిస్తున్నారు. కుతో భవాన్ బ్రహ్మచారి యోనస్త్రాతుమిహేచ్ఛసి. యోనస్త్రాతుం, త్రాతుం అంటే రక్షించడం. మమ్మల్ని రక్షించడానికి కోరుకుంటున్నటువంటి భవాన్ కుతః బ్రహ్మచారి. నువ్వెక్కడో బ్రహ్మచారిలాగా ఉన్నావు నాయన, చాలా సంతోషం, నిన్ను చూసి సంతోషమైంది. నతు విప్ర అర్ఘ్య అంటే విప్రుల్లో శ్రేష్టమైనటువంటి వాడు అని అర్థం, అగ్రగణ్యుడు. నతు విప్రాగ్ర్య తపసా శక్యమేతద్ యపోహితుం. నువ్వు తపశ్శక్తిని ధారపోస్తానంటున్నావే, అటువంటి తపశ్శక్తితో ఇది మాకు తీరదు నాయన, మా కష్టాలు తీరవు. ఎందుకంటే ఇంతకంటే ఎక్కువ తపస్సు మేము చేసాం, నీ తపస్సు ఏముందా అంటూ లెక్క. కాబట్టి నీ తపస్సు పెద్ద లెక్కలేదు. అస్తి నస్తాత తపసః ఫలం ప్రవదతాం పరా సంతాన ప్రక్షయాద్ బ్రహ్మన్ పతామో నిరయే శుచౌ. అస్తి నస్తాత, నహ అనే పదానికి అర్థం ఇక్కడ మాకు. ఈ శ్లోకంలో నహ అంటే మాకు. అస్తి నస్తాత తపసః ఫలం, మాకు కూడా తపోఫలితం మాకు కూడా ఉందయ్యా, నువ్వు ఇచ్చేదే ఉంది. నువ్వు ఇస్తారనో బాగుంది, సంతోషమే, కానీ ఆ తపోఫలం, నువ్వు ఇస్తారన్న తపోఫలం అందరికీ ఉంది. ఇక్కడ వేలాడుతున్న వాళ్ళందరికీ అస్తి నస్తాత తపసః ఫలం ప్రవదతాం వర. కాకపోతే మేము వేలాడుతున్న కారణం ఏంటంటే సంతాన ప్రక్షయాద్ బ్రహ్మన్, సంతాన క్రమం లేకపోవడం వల్ల. మా వంశంలో సంతాన క్రమం ఆగిపోయినటువంటి కారణంతో ఇదిగో మేము ఈ విధమైనటువంటి కష్టాలు పడుతున్నామయ్యా. సంతానం హి పరో ధర్మం ఏవమాహ పితామహః. మనకి అహింస పరమో ధర్మ, ఆచార పరమో ధర్మ అని ఎలా అంటాము, అన్ని ధర్మాల్లో కల్లా గొప్ప ధర్మాలు కొన్ని ఉంటాయి. అలా బ్రహ్మ విధించినటువంటి ధర్మాలలో కొన్ని. సంతాన హి పరో ధర్మ, చాలా అద్భుతమైన వచనంగా మనం వాడుకోవచ్చు కొన్ని చోట్ల, హాస్పిటల్స్లో కానీ ఎక్కడైనా కొన్ని చోట్ల. సంతాన హి పరో ధర్మ, సృష్టి క్రమం ఆగిపోకుండా జరగటం అనేటువంటిది అన్ని ధర్మాల కంటే గొప్ప ధర్మం. ముఖ్యంగా అన్ని ధర్మాల్లో కన్నా మామూలుగా ఆశ్రమాల్లో గృహస్థాశ్రమం గొప్పదంటాం కదా, ఎందుకంటే ఆ గృహస్థాశ్రమంలోనే ఈ సంతాన క్రమం, సృష్టి క్రమం అనేది ప్రకృతి అనేటువంటి ఈ బ్రహ్మ సృష్టి ప్రకారం జరుగుతూ ఉంటుంది. కాబట్టి అన్ని ధర్మాల్లో కల్లా, ఆశ్రమాల్లో కల్లా ఇది గొప్పది. సంతానం హి పరో ధర్మం ఏవమాహ పితామహ. పితామహ అంటే బ్రహ్మదేవుడు. బ్రహ్మదేవుడే చెప్పాడు స్వయంగా, ధర్మాలన్నింటిలో కల్లా సంతానం అనేటువంటి గొప్ప ధర్మం. మరి అది ఆచరించాలంటే గృహస్థాశ్రమం పాటించాలి.
లంబతామిహ నస్తాత నజ్ఞానం ప్రతిభాతి వై. లంబతామిహ నస్తాత, మేమందరం ఇక్కడ లంబమానః వేలాడుతున్నది ఎందుకంటే మాకు ఆ క్రమం లేకపోవడం వల్ల, ఆ విధి, ఆ అదృష్టం మాకు లేకపోవటం వల్ల మేము ఈ విధంగా వేలాడుతున్నామయ్యా తలకిందులుగా. ఏనత్వాం నాభిజానీమో లోకే విఖ్యాత పౌరుషం వృద్ధో భవాన్ మహాభాగో ఏన శోచ్యాన్ సుదుఃఖితాన్. దుఃఖితాన్ అంటే బాగుంటుంది. నహ శోచ్యాన్, మా కష్టాలు చూసి నువ్వు చెలించిపోతున్నావు. నహ శోచ్యాన్ సుదుఃఖితాన్, మా దుఃఖాన్ని చూసి నువ్వు దుఃఖపడుతున్నావు చూసావు బంధువులాగా. అది చాలా గొప్పదయ్యా. నువ్వు చూస్తేనే ఉన్నా ఒక బ్రహ్మచారిలాగా ఎలా ఉన్నా అంటే వృద్ధ బ్రహ్మచారిలాగా ఉన్నావు. వృద్ధో, బాగా పెద్దవాడిగా ఉన్నావు చూస్తుండే, అంటే అపీరెన్స్ చూస్తేనేమో ముసలివాడి వేషంలో ఉన్నావు, చూస్తే ఒక్కడిగా ఉన్నావు. బ్రహ్మచారి అని అర్థమైపోతుంది, యజ్ఞోపయం ఒకటే ఉంది. వృద్ధో భవాన్ మహాభాగో ఏన సో, యోనా నుండి ఏన, ఏన శోచ్యాన్ సుదుఃఖితాన్ ఏన త్వాం నాభిజానీమో లోకే విఖ్యాత పౌరుషం. నువ్వెవరో కానీ మా బంధువులాగా వచ్చి మా కష్టాల్లో పాలు పంచుకుంటున్నావు ఆయన, చాలా సంతోషం. కాకపోతే శోచేత చైవ కారుణ్యాత్ శృణుయేవే వయం ద్విజా యాయావరా నామ వయం ఋషయః సంస్కృతవ్రతాః. సరే, మమ్మల్ని ఎవరు అని అడిగావు కదా, మేమెవరం అంటే యాయావర నామ వయం ఋషయః, మేమందరం ఋషులం, మహర్షులం. యాయావర వంశంలో పుట్టినటువంటి మహర్షులం, మహా తపస్సు చేసుకున్నటువంటి వాళ్ళం. శోచతే చైవ కారుణ్యాత్, నువ్వు కారుణ్యాన్ని ప్రదర్శించి మా మీద దయ చూపించి మా బాధల్లో నువ్వు కూడా దుఃఖాన్ని పంచుకుంటున్నావు కాబట్టి ఓ బ్రాహ్మణోత్తమ, ఓ ద్విజ, మేమెవరమో చెప్తున్నాను. మేమందరం సంసిత వ్రతాహ, చక్కటి వ్రతాలని ఆశ్రయించి ఋషుల్లాగా జీవించినటువంటి యాయావర వంశానికి చెందినటువంటి వాళ్ళం. లోకాత్ పుణ్యాదిహ భ్రష్టాః సంతాన ప్రక్షయాన్మునే ప్రణష్టం ప్రణష్టం నస్తప తీవ్రం నహి నహి నస్తం తురస్తి వై. మా సంతాన క్రమం, మా వంశంలో ఉన్నటువంటి వాళ్ళల్లో మొత్తం సంతానం అనేటువంటిది ఆగిపోవటం వల్ల, ఆ కంటిన్యూటీ ఆగిపోవటం వల్ల మొత్తం మేము విధంగా నరకలోకానికి దగ్గరైపోతున్నామయ్యా. లోకాత్ పుణ్యాత్ ఇహ భ్రష్టాః, లోకంలో ఉత్తమగతులు ప్రాప్తించడానికి ఉత్తమమైన మార్గం ఏమిటంటే సంతాన క్రమం. అది భ్రష్ట, ఆగిపోయింది మా వంశంలో. భ్రష్ట అంటే నష్టమైపోయింది. ఏమిటంటే సంతాన ప్రక్షయాన్ముని, హే మునే అని మునిగా సంబోధన చేస్తూ సంతాన ప్రక్షయాన్ని, సంతాన క్రమం అనేటువంటిది నష్టమైపోయింది. ప్రణష్టం నస్తపశ్రీరం నహి నస్తం తురస్తి వై. కాబట్టి ఆ సంతాన క్రమం అనేటువంటిది లేకపోవటం వల్ల తీవ్రమైనటువంటి ఈ బాధలు పడుతూ ఇదిగో ఈ కష్టాలు అనుభవిస్తున్నాం. ఇంకో కొద్ది సేపట్లో మేము కింద లోకాలకి వెళ్ళిపోతున్నాం. అస్తిత్వేకోద్య నస్తంతు, తంతు అంటే దారం, ఈ ఒక్క ఉన్నటువంటి ఆధారం. అస్తి అంటే ఉండటం. ఏకో అద్య నస్తంతు సోపి నాస్తి యథా తదా. ఇదిగో ఈ ఒక్క ఆధారాన్ని ఏదైతే అవలంబనగా చేస్తున్నామో సోపి నాస్తి, ఇది కూడా ఇంకాసేపట్లో ధ్వంసం అయిపోతుంది, భ్రష్టమైపోతుంది. మందభాగ్య, మేమందరం దురదృష్టవంతులు, భాగ్యం లేనటువంటి వాళ్ళు, అదృష్టం లేనటువంటి వాళ్ళని మందభాగ్యులు అంటాం. మందభాగ్యో అల్పభాగ్యానం తపయేకం సమాస్థిత. మేమందరం తపస్సు చేసి, మా వంశంలో ఒక మందభాగ్యుడు ఉన్నాడు, ఓ మూర్ఖుడు ఉన్నాడు మా వంశంలో. మందభాగ్య, వాడు అల్పభాగ్యుడు, మందభాగ్యుడు. వాడికి ఏమిటంటే కావాల్సిందల్లా ఏమిటంటే తపయేకం, తపస్సు ఒక్కడే కావాలి, వాడికి ఇంకేం అక్కర్లేదు. నేను తపస్సు, నేను నా తపస్సు, నేను నా తపస్సు అని చెప్పి కూర్చున్న ఒక మందభాగ్యుడు మా వంశంలో ఉన్నాడు. సమాస్థిత అంటే ఉన్నటువంటి వాడు, ప్రజెంట్ ఉన్నటువంటి వాడు. వాడి పేరేంటంటే జరత్కారునితి ఖ్యాతో వేదాంగ పారత. ఎన్నో వేదాలు వేదాంగాలు అన్నీ చదువుకున్నాడు. ఎందుకు వాడి బొంతగా అన్ని చదువుకుని కూడా తపస్సే ఏక లక్ష్యంగా కలిగినటువంటి ఒక జరత్కారు అని ఒక మందభాగ్యుడు ఉన్నాడని పెద్దవాళ్ళు చెబుతున్నారు అక్కడ. అల్పబుద్ధి కదా. నియత ఆత్మ అంటే ఆత్మని నిగ్రహించుకోగలిగినటువంటి వాడు, ఒక నియమ నిబంధనతో. మహాత్మా చ సువ్రత సుమహాతపా, అద్భుతమైనటువంటి తపశక్తి సంపన్నులైనటువంటి వాడు మహాత్ముడు, సువ్రతుడే. తేన, వాడి వలన ఆగిపోయాం మేము ఇక్కడ. తేనస్మ తపసో లోభాత్, కేవలం తపస్సే చేయాలనేటువంటి లోభంతో వాడు చేస్తున్న పని ఇది. ఏంటంటే సంతాన క్రమం ఆపేశాడు. తేనస్మ తపసో లోభాత్ కృచ్ఛ్రం ఆపాదితా వయం. కృచ్ఛ్రం ఆపాదితా వయం, ఇదిగో మాకు ఈ కష్టాలు వచ్చాయి వాడి వల్ల వచ్చాయి.
నతస్య భార్య, తస్య అంటే అతనికి, ఆ జరత్కారుడికి, భార్య న, నా అంటే లేదు. నతస్య భార్య పుత్రో వా బాంధవో వాస్తి కశ్చన, వాడికి బంధువులు లేరు, పుత్రులు లేరు, భార్య లేరు, ఎవ్వరు లేరు, వాడొక్కడ ఏకాకి ముడి లింగ అన్నట్టు తిరుగుతున్నాడు. తస్మాన్ లంబామహే గర్తే నష్ట సంజ్ఞాహ్యనాథవత్, వాడి వలన మేము అనాథవత్, అనాథుల్లాగా మేమందరం కూడా ఇదిగో ఈ గర్తంలో, ఈ గుంటలో లంబామహే తలకిందులుగా వేలాడుతున్నాం నాయన. నష్ట సంజ్ఞ, నష్ట సంజ్ఞ అంటే ఏ ఐడెంటిఫికేషన్ లేకుండా అయోమయంగా ఉన్నాం, మా పరిస్థితి అనాథల్లాగా ఉన్నాం, మా పరిస్థితి కేవలం వాడి వల్ల, ఆ మూర్ఖుడి వల్ల అని చెప్పి వాళ్ళందరూ వాళ్ళ కష్టాలు ఈ జరత్కారుతో చెప్పుకున్నారు. సవ్యక్తవ్యస్తయా దృష్టో హ్యస్మాకం నాథవత్తయా, నిన్ను చూడంగానే సనాథులమయ్యామయ్యా అన్నారు. ఇప్పటిదాకా అనాథల్లాగా ఉన్నాము, కానీ నిన్ను చూడంగానే సనాథులమయ్యామని చెప్పేస్తున్నాడు ఇక్కడ. తస్మాల్లంబామహే కర్తే నష్ట సంజ్ఞాహ్యనాథవత్, అనాథల్లాగా ఉన్నటువంటి మేము నాథవత్ తయా, అతడి వలన మేము మళ్ళీ నాథులుగా అవ్వాలంటే నువ్వు మాకు సహాయం చేయాలి. నేను చెప్పిన మాటను తీసుకువెళ్ళి ఆ జరత్కారు అనేటువంటి వాడు ఎక్కడ ఉన్నాడో కనుక్కుని వాడికి మా మాటలు చేరవి, చాలు, మా సందేశం చెప్పు. సవ్యక్తం, వ్యక్తం అంటే చెప్పవలసిన కొన్ని మాటలు. సవ్యక్తం యస్త్వయా దృష్టో హ్యస్మాకం నాథవత్తయా, ఏమేమి చెప్పాలట అని పితృదేవతలు ఇక్కడ జరత్కారుకి చెప్పవలసినటువంటి ఒక సందేశాన్ని ఇస్తున్నారు ఇక్కడ మెసేజ్. పితరస్తే అవలంబంతే గర్తే దీనా అధోముఖా, నీ తల్లిదండ్రులు, నీ పితృదేవతలు వీళ్ళందరూ కూడా వంశం అందరూ ఏడు తరాల వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఒకళ్ళిద్దరు కాదు, ఏడుగురు కూడా, 7 తరాల్లో ఎంతమంది అయితే ఆ ఇంటి పేరుతో ఉంటారో వాళ్ళందరూ అక్కడ వేలాడుతున్నారు ఆ ఇంటి పేరుతో. నీ పితృదేవతలందరూ ఇక్కడ లంబమాని, ఇదిగో ఈ గుంటలో అధోముఖులుగా వేలాడుతున్నారని చెప్పు. సాధుదారాన్ కురుష్వేతి ప్రజాయస్వేతి చాభినో అభిభోః, కులం తంతుర్హి, తంతు అంటే దారం, ఇందాక చెప్పుకున్నట్టుగా, అంటే ఆ ప్రొసీడింగ్స్ ఏవైతే వంశాన్ని ఉద్ధరించడానికి ఉంటాయో దాన్ని నువ్వు మళ్ళీ పెంపొందించాలి. కులం తంతుర్హి నః శిష్టః స ఏకైకస్తపోధన యం తు పశ్యసి నో బ్రహ్మన్ వీరణ స్తంభమాశ్రయం, ఈ ఒక్క స్తంభానికే, ఒక్క తీగకే ఆశ్రయించి మేమేవైతే ఉన్నామో అవన్నీ నువ్వు చూసినట్టుగా ఆ జరత్కారుకి చెప్పు నాయన. కులం తంతుర్హి నః అంటే కుల వృద్ధి ఏదైతే జరుగుతుందో ఆ కుల వృద్ధి వలన మేము ఈ విధంగా ఈ గుంటలోంచి మేము అధోలోకాలకు వెళ్ళడానికి మార్గం ఉంటుందని చెప్పి ఆ ఏకైక తపోధనుడైనటువంటి మా జరత్కారుకి ఈ సందేశాన్ని చెప్పు నాయన అని చెప్పి చెప్తున్నారు. ఏషో అస్మాకం కులస్తంభం, ఇందాల దాకా మీ కులస్తంభం అని చూసారే, ఒకే ఒక్క ఆధారం అనేది, ఆ ఒక్క ఆధారం వివరాలు ఇక్కడ ఇస్తున్నారు. ఏషో అస్మాకం కులస్తంభః ఆస్తే స్వకులవర్ధన, మా వంశంలో వృద్ధి చేయగలిగినటువంటి ఏకైక ఆధారం ఆ జరత్కారు అనేటువంటి తీగ, ఇదిగో ఇక్కడ మేము పట్టుకుని వేలాడుతున్న తీగ, అంతే. యాని పశ్యసి వై బ్రహ్మన్ మూలాని హస్య వీరుధః అని చెప్తున్నారు ఇక్కడ. యాని పశ్యసి, నువ్వు ఏ ఆధారం అయితే చూస్తున్నావో మేము పట్టుకుని వేలాడుతున్నది, అదిగో ఆ ఆధారం బ్రహ్మన్ మూలాని హస్య వీరుధః, అది ఆ జరత్కారు అనేటువంటి వాడే నాయన. వాడు కూడా తెగిపోబోతున్నాడు, అయిపోతుంది వాడి జీవితకాలం కూడా, కాబట్టి పెళ్లి చేసుకుంటే సంతానం. ఏతేన స్తంతవస్తాత కాలేన పరిభక్షితాః, కాలేన అనే పదానికి అర్థం యముడు అని అర్థం. ఏతేన స్తంతవస్తాత, ఇదిగో ఈ ఒక్క ఆధారాన్ని కూడా, ఈ తంతువుని కూడా ఈ కాలుడు భక్షిస్తున్నాడు, చూసావా? ఈ భక్షిస్తున్నటువంటిది నువ్వు మూషిగా అనుకుంటున్నావు, బిలంలో మూషిక, అది బిలంలో మూషిక కాదు, యముడు మాకు కనిపిస్తున్నాడు స్పష్టంగా, నీకు కనిపించట్లా. ఎత్తే త్వత్పశ్యసి అంటే నువ్వు చూస్తున్నటువంటి ఆ ఎలుక. ఎత్తే త్వత్పశ్యసి బ్రహ్మన్ మూలమస్యార్ధభక్షితం, నువ్వు చూస్తున్నావు కదా ఆ ఎలుక, అర్ధభక్షితం, ఇప్పటికే సగం భక్షించేసింది అది, సగం తీగని అంటే సగం జీవితం అయిపోయింది అక్కడ జరత్కారు. అందువల్ల వృద్ధ అన్నాడు. యత్ర లంబామహే గర్తే సోప్యేకస్తప ఆస్థితః, కాబట్టి ఈ లంబామహే గర్తే సోప్యేకస్తప ఆస్థితః యమాకుం పశ్యసి బ్రహ్మన్ కాల ఏష మహాబలః, నువ్వేవైతే ఆ ఎలుకని మూషికాన్ని చూసి, యమాకుం అంటే మూషిక, ఆ ఎలుకని నువ్వేవైతే చూశావో ఓ బ్రహ్మన్, కాల ఏష మహాబలః, అది ఎవరో కాదు, కాలుడే,
స్వయంగా యముడే. ఆ యముడు ఉన్నటువంటి ఆ కాలుడు ఆ తీగను కాస్త కొరికేస్తున్నాడు. ఇంకా అయిపోవచ్చు. సతం తపోరతం మందం శనైః క్షపయతే తుదన్ జరత్కారుం తపోలుబ్ధం మందాత్మానం అమచేతసం. జరత్కారం తపోలుబ్ధం. ఆ తపస్సునే చేసుకుందామని వేలాడుతున్నటువంటి ఆ జరత్కారుకి, ఆ మందాత్ముడైనటువంటి వాడికి, మంద బుద్ధి కలిగినటువంటి వాడికి, ఇదిగో మా మాటలన్నీ చెప్పు నాయన. తారయిష్యతి. ఆ వాడొక్కడు మాత్రమే మమ్మల్ని ఉద్ధరించగలడు. తారయిష్యతి అంటే ఉద్ధరించడం. మమ్మల్ని ఈ కష్టాల నుంచి ఉద్ధరించగలిగినటువంటి వాడు వాడొక్కడే. చిన్న మూలాన్ పరిభ్రష్టాన్ కాలోపహత చేతసః. కాలోపహత చేతసః. ఈ కాలుడి వలన హతచేతసః. మా మనస్సులు, మా బుద్ధి, మా శరీరములు ఇవన్నీ కూడా ఇక నరకలోక ప్రాప్తికి సిద్ధంగా ఉన్నాయి. చిన్నో మూల. చిన్న మూల అంటే ఈ ఉన్న ఒక్క ఆధారం కూడా చిన్నమైపోతే, భ్రష్టమైపోతే, ఊడిపోతే, ఈ తీగ ఊడిపోతే ఇక మేము భ్రష్టాహ కాలో అపహ. ఈ యముడి బారిన మేము పడాల్సి వస్తుంది. యముడు మమ్మల్ని నరకలోకానికి తీసుకెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాడు ఈ ఎలుక రూపంలో. అధః అధః ప్రవిష్టాన్ పశ్యాస్మ అధా దుష్కృతినస్తథా అస్మాసు పతితేష్వత్ర సహ సర్వైః సబాంధవైః. ఇగో సబాంధవైః సర్వైః. కింద పడిపోయామా, ఇగో కనిపిస్తున్నటువంటి బంధువులతో పాటు మేమందరం కూడా, మొత్తం అందరూ కూడా అత్ర అస్మాసు పతితేషు. ఇక్కడ కనుక మేము కింద పడిపోయామంటే, లోపల పడిపోయామంటే, అధః ప్రవిష్టాన్ పశ్యాన్ యథా దుష్కృతి నస్తథా. దుష్కృతి మా అందరికీ కూడా కలిగేటువంటి అపరాధం ఏమిటి? యమసదనం చూడవలసినటువంటిది ఏమంటారు? చిన్న కాలేన సో అప్యత్ర గంతా వై నరకం తతః. అక్కడి నుంచి కాలుడు మమ్మల్ని ఎక్కడికి తీసుకెళ్తా అంటే సాక్షాత్ నరకం వై గంత. మేమందరం నరకానికి వెళ్ళటానికి సిద్ధంగా ఉండాల్సి వస్తుంది. కాబట్టి వాడే కాపాడాలి ఆయన. తపోవా అప్యధాచ యజ్ఞో. ఇక్కడ ముఖ్యమైనటువంటి విషయం చెప్తున్నారు. ఏ తపస్సు వలన, యజ్ఞం వలన, వ్రతాల వలన, పూజల వలన, హోమాల వలన కానటువంటి శుభ పరిణామం సంతానం వలన కలుగుతుందని ముఖ్యమైనటువంటి శ్లోకం చెప్తున్నారు. తపోవాప్యధవా యజ్ఞం యచ్చాన్యత్ పావనం మహత్. అన్నిటికంటే పావనం, పవిత్రాన్ని కలిగించేది ఎవరిని అంటే, పితృదేవతని పావనం చేసేది ఎవరయ్యా అంటే తత్సర్వం న సమం తాత సంతత్యేతి సతాం మతం. సంతానం ఒక్కటే పితృదేవతల్ని ఉద్ధరించగలదు. సంతానంతో నసమం. నసమం అంటే సమానము కాదు. ఏమేం సమం కాదుట? తపస్సు గాని, యజ్ఞాలు గాని, యజ్ఞాలు, అశ్వమేధాలు, రాజసూయాలు, పుత్రకామేష్టులు ఇట్లాంటివన్నీ కూడా ఈ సంతానంతో సమానం కాదు నాయన అని చెప్తున్నారంటే ఇంకా అంతకంటే విశేషమేముంది? తత్సర్వం న సమంతాత సంతత్యేతి సతామకం సతాత దృష్ట్వా బ్రూయాంతం జరత్కారుం తపోధన. కాబట్టి ఓ తాత, నాయన, కుమార, ఈ విషయాలన్నీ కూడా జరత్కారుం బ్రూయ. బ్రూయ అంటే నువ్వు వెళ్ళి చెప్పు జరత్కారుకి. ఎక్కడున్నాడో కాస్త వాడి అడ్రస్ కనుక్కుని వెళ్ళి చెప్పు. యథా దృష్టమిదం చాత్ర. నువ్వు ఏదైతే ఇక్కడ మమ్మల్ని చూసావో ఉన్నది ఉన్నట్టుగా మేము పడుతున్న కష్టాలన్నీ వాడికి చెప్పు. యథా దృష్టమిమం తాత దృష్టమిదం చాత్ర త్వయా ఆఖ్యేయమశేషతః. ఆఖ్యాయం అశేషతః. అశేషతః అంటే ఉన్నది ఉన్నట్టుగా చెప్పాల్సి ఆ జరత్కారు. యథా దారాన్ ప్రకుర్యాత్ సపుత్రాన్ ఉత్పాదయేత్యథా. అంతేకాకుండా భార్యని గ్రహించి ఆ భార్య వల్ల సత్సంతానాన్ని పొంది మమ్మల్ని ఉద్ధరించమని వాడికి చెప్పారు. యథా దార. దార అంటే భార్య. ఆ భార్య వలన కుర్యాత్ పుత్రాన్, పుత్రుల్ని పొందమని చెప్పడం. దానివల్ల మేము ఉద్ధరించబడతామని మా మాటగా చెప్పు నాయన ఎక్కడ ఉన్నా అని చెప్పి. వా బ్రహ్మం స్వయా వాచ్య సో అస్మాకం నాథవత్తయా. దానివల్ల మేము అనాథలు కాస్త సనాథలం అవుతామని చెప్తున్న ఆయన వాడికి. బాంధవానాం హితస్త్వేహ యథా చాత్మకులం తథా. ఆ తర్వాత మేము బంధువుల్లాగా. ఓకే, హరి ఓం. కస్త్వం బంధుమివాస్మాకం అనుశోచసి
సత్తమా నువ్వెవరో గాని మాకు తెలీదు నాయన. బంధువులాగా మాకు కనిపించావు నువ్వు. మా అదృష్టం కొద్దీ. కస్త్వం బంధుమివాస్మాకం అనుశోచసి సత్తమా. అనుశోచసి సత్తమా. నువ్వెవరిలో నాకు బంధువులా. అంత లోయలో వేలాడుతున్నటువంటి వాళ్ళు ఆ ప్రదేశంలో ఇంకెవరికీ కనిపించలేదా? ఈయనకి కనిపించాలా? అది కారణం. ఇంకెవరికీ ఆ ప్రదేశంలో వెళ్తున్న వాళ్ళు చాలా మంది ఉంటారు. వాళ్ళకెవరికీ కనిపించలా. ఈయనకొక్కడికే కనిపించాయి. ఈయనే చెప్తున్నారు. శ్రోతుమిచ్చామ సర్వేషాం కో భవానిహ తిష్టతి. శ్రోతుమిచ్చామ సర్వేషాం మేమందరం వినాలని కోరుకుంటున్నాం. ఏమనంటే కో భవాన్ నువ్వెవరు నాయనా అని చెప్పి ఇప్పుడు అడుగుతున్నారు అంతా చెప్పి. అంటే తిట్టాల్సింది తిట్టి, చెప్పాల్సింది చెప్పి సందేశం అంతా. నీ వల్ల ఇట్లా ఆగిపోయాంరా వెధవా అని చెప్పాల్సింది చెప్పేసి, కో భవానిహ తిష్టతి మరి ఎంత తపశ్శాలుడైనటువంటి వాడు ఈయన ఎవరో తెలియాలి కదా! మహానుభావులు. కో భవానిహ తిష్టతి నువ్వెవరో వినాలని మేమందరం అనుకుంటున్నాయన ఎవరు నువ్వు అని ఇప్పుడు అడుగుతున్నారు చివర్లో అధ్యాయం అంతా అయిపోయాక. ఇది శ్రీమన్మహాభారతే ఆదిపర్వణి ఆస్తిక పర్వణి పంచచత్వారింశోऽధ్యాయः సమాప్తः. ఓం శాంతి శాంతి శాంతి. యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోऽస్తుతే. సర్వం శ్రీవాసుదేవార్పణమస్తు. ఆ తర్వాత జరత్కారుడు తన పేరు చెప్పడం. కాబట్టి నేనే జరత్కారుడినండి క్షమించండి. కాబట్టి నేను వివాహం చేసుకుంటాను మీ ఉద్ధారం కోసం. మీకోసం చేసుకుంటానని చెప్పి ఒక నియమం పెట్టి చేసుకున్నాడు అంతే. ఆ నియమం కూడా మంచిదే. అది రేపు పాఠంలో చెప్తాను.